హలో ఎవ్రీవాన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకుముందు వీడియోలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఫైనల్ రివిజన్కి వెళ్లే ముందు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఈ 2 days, ఈ 2 రోజులు మీరు ఖచ్చితంగా ఎంటైర్ మనకుండే 12 చాప్టర్స్ ఆఫ్ సిలబస్లో ఏ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి, ఏ కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి, వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయితే మనకి ఉండే 12 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 12 చాప్టర్స్లో సెట్స్, ప్రాబబిలిటీ అలాగే స్టాటిస్టిక్స్, ఈ 3 చాప్టర్స్ చాలా సింపుల్ టాపిక్స్. దీంట్లో నెంబర్స్ మారుస్తూ చాలా రకాలైన క్వశ్చన్స్ చేయొచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్లో నుంచే పర్టికులర్గా ఈ ప్రాబ్లం చేయాలి అని రూల్ ఏమి లేదు. ఈ పర్టికులర్ 3 చాప్టర్స్లో అంటే సెట్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. అంటే సెట్స్లో అలాగే స్టాటిస్టిక్స్లో, ప్రాబబిలిటీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎలాంటి నెంబర్స్ ఇచ్చినా ఆ కాన్సెప్ట్స్ మీకు బాగా తెలిస్తే ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో మనకుండే 12 చాప్టర్స్లో ఈ 3 చాప్టర్స్ పక్కకు పెట్టి మిగిలిన చాప్టర్స్లో ఖచ్చితంగా మీరు టెక్స్ట్ బుక్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. 1 by 1 పేజ్ నెంబర్స్తో సహా ఏ ప్రాబ్లమ్స్ మీరు ఈ 2 days ప్రాక్టీస్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూనే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ డిస్కస్ చేయట్లేదు, కేవలం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ మాత్రమే మీరు ఈ 2 రోజులు ప్రాక్టీస్ చేయాలన్న సెన్స్తో చేస్తున్నాను. సో కమింగ్ టు ద ఫస్ట్ చాప్టర్, మనకి రియల్ నంబర్స్ చాప్టర్. ఒక్కసారి మీరు చూస్తే ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనకి 2 ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి హెచ్సిఎఫ్ కనుక్కోవడం, అలాగే ప్రూవ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ 3q ఆర్ 3q+1 అని 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి 2 4 మార్క్స్కి యాజ్ వెల్ యాజ్ కొన్నిసార్లు 8 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్ ఈ 3q+1 అనే ప్రాబ్లం. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఈ 2 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ఎక్సర్సైజ్ లో ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని ఒక ప్రాబ్లం ఉంది మనకి. ఆ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి సెకండ్ రోమన్ నెంబర్ లో ఒక 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అట్లీస్ట్ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయాల్సి ఉంటుంది. ఇకపోతే థర్డ్ ఎక్సర్సైజ్ లో మనకి ప్రూవ్ దట్ √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, √5 ఇర్రేషనల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఒక 4 to 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఖచ్చితంగా మీరు చేసి తీరాల్సిన విషయం. ఇకపోతే మనకి రియల్ నంబర్ చాప్టర్లోనే లాగరిథమ్స్ అని ఒక టాపిక్ ఉంది. ఈ పర్టికులర్ లాగరిథమ్స్ కింద ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనకి ఫార్ములా బేస్ అయ్యే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనకుండే కంప్లీట్ ఎక్సర్సైజ్లో 4 మార్క్స్ లేదా కొన్నిసార్లు 8 మార్క్స్కి కూడా ఎక్స్పెక్ట్ చేయగలిగిన ఒక 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో దీనికంటే ముందు కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్నిసార్లు 1 మార్క్కి లేదా 2 మార్క్స్కి కూడా రావచ్చు. సో ఇవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా రియల్ నంబర్ చాప్టర్లో మీరు ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవి. సో దీని తర్వాత సెట్స్ చాప్టర్, అది ఇంతకుముందే చెప్పాను. ఇకపోతే పాలినామియల్స్, బహుపదుల్లో డెఫినెట్ గా మీరు స్టార్ట్ చేయాల్సిందే గ్రాఫ్ ప్రాబ్లం. మనకి టెక్స్ట్ బుక్ లో కూడా గ్రాఫ్ ప్రాబ్లమ్సే ఉన్నాయి. గ్రాఫ్ డెఫినెట్ గా 8 మార్క్స్ కి రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ 2 to 3 ప్రాబ్లమ్స్ అయినా మీరు గ్రాఫ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో టెక్స్ట్ బుక్ లో గ్రాఫ్ ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎగ్జాంపుల్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్సర్సైజ్ లాగా ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అవి స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దీని తర్వాత మనకి ఒక ఎక్సర్సైజ్ లో రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి దాని జీరోస్ కనుక్కొని వాటికి కోఎఫిషియెంట్స్ కి మధ్య ఉండే రిలేషన్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అనే ఈ 2 రిలేషన్స్ చెక్ చేయడానికి ఒక పర్టికులర్ రోమన్ నెంబర్ ఉంది, ఆ ప్రాబ్లమ్స్. అలాగే జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోండి అని కూడా ఒక రోమన్ నెంబర్లో ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇవి 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. పాలినామియల్ ఇచ్చినప్పుడు జీరోస్ కనుక్కోవడం, జీరోస్ ఇచ్చినప్పుడు పాలినామియల్ కనుక్కోవడం. సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి. అలాగే నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. డెఫినెట్ గా 4 లేదా 8 మార్క్స్ కి రాగలిగిన లెంత్ ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. మీరు ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ పాలినామియల్స్ చాప్టర్. ఇకపోతే దీని తర్వాత మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, రేఖీయ సమీకరణాల జత 2 చరరాశుల్లో, దీని నుంచి కూడా మనం పబ్లిక్ ఎగ్జామ్లో గ్రాఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ వస్తాయి మనం గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు.
వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్కొక్క డిఫరెంట్ గ్రాఫ్ కి మీరు 2 ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్, అలాగే ప్యారలల్ లైన్స్, అలాగే కోఇన్సిడెంటల్ లైన్స్ అని వస్తాయి. సో ఈక్వేషన్స్ ని బట్టి మనకి డిఫరెంట్ గ్రాఫ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈచ్ టైప్ ఆఫ్ గ్రాఫ్ కి మీరు 2 ప్రాబ్లమ్స్ అన్నా చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి వర్డ్ ప్రాబ్లం లేదా స్టెప్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాం. సో కొన్ని సిచ్యువేషన్స్ ఇచ్చి వాటి నుంచి ఈక్వేషన్స్ రాసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ లో 9 to 10 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి. వాటి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి ఇక్కడ పిక్ చేసి చూపిస్తున్నాను. డెఫినెట్ గా మీరు 4 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ అని. పేజ్ నెంబర్స్ తో సహా ఇస్తున్నాను. సో కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. దీని తర్వాత మనకి 4.3 ఎక్సర్సైజ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ దీని నుంచి ప్రాబ్లమ్స్ 8 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ రోమన్ నెంబర్ లో 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 8 ప్రాబ్లమ్స్ లో మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకొని అంటే ఆ 1/3x + y 1/3x - y అనే దాన్ని p అండ్ q అనుకుంటూ అజ్యూమ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్. ఇక్కడ ఉండే 8 ప్రాబ్లమ్స్ లో మీరు అట్లీస్ట్ 3 ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ కొంచెం క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా రీసెంట్ గా ప్రీ ఫైనల్ పేపర్ అలాగే రివిజన్ టెస్ట్ పేపర్ లో కూడా బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ సొల్యూషన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p అనే ఒక ప్రాబ్లం వచ్చింది. అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ మనకి లేదు కాబట్టి దాని తర్వాత ప్రోగ్రెషన్స్ చాప్టర్. మనకి ప్రోగ్రెషన్స్ లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ మీద 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి an = a + n - 1 of d, ఇంకొకటి sn = n/2 of 2a + n - 1 of d. ఈచ్ ఫార్ములా మీద ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది. సో ఫస్ట్ ఫార్ములా మీద ఉండే ఎక్సర్సైజ్ లో ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ మీరు చూస్తే వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్స్ మీద ఒకటి, ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ అని ఒకటి. సో బేస్డ్ ఆన్ లీనియర్ ఈక్వేషన్స్ లాగా తీసుకొని సాల్వ్ చేసే ప్రాబ్లం కూడా. సో ఈ ప్రాబ్లమ్స్ an ఫార్ములా మీద అంటే nth టర్మ్ ఫార్ములా మీద వెరీ ఇంపార్టెంట్. అలాగే sn ఫార్ములా మీద సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ AP. సో వీటి మీద కూడా మనకు ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది. ఆ కంప్లీట్ ఎక్సర్సైజ్ నుంచి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది 2 ఫార్ములాస్ బేస్ చేసుకుని. అలాగే దీని తర్వాత మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనే ఒక కంప్లీట్ టాపిక్ ఉంది. దీని మీద కూడా 2 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉండే ఎక్సర్సైజ్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఈ పర్టికులర్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ఇఫ్ ద గివెన్ టర్మ్స్ ఆర్ ఇన్ GP లో ఉంటే x వాల్యూ కనుక్కోండి అని. వెరీ సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫర్ పబ్లిక్ ఎగ్జామ్. దీని తర్వాత మనకి ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్ నుంచి కూడా మనకి జస్ట్ an = a × r⁻n - 1 అనే ఫార్ములా మీద మనకి కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది. ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మై డియర్ చిల్డ్రన్, ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ 2 days. దీని తర్వాత మనకి కోఆర్డినేట్ జామెట్రీలో మనకందరికీ తెలిసిందే 6 డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. మేజర్గా 3 ఫార్ములాస్ బేస్ చేసుకుని 3 ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అయిన డిస్టెన్స్ ఫార్ములా మీద మనకి దాదాపు 12 to 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ లో. వాటి నుంచి ఫైండ్ ద టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఒకటి, ఫైండ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఒకటి, అలాగే ఫైండ్ ద పాయింట్ ఆన్ x యాక్సిస్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెంట్ ఫ్రమ్ బోత్ ద పాయింట్స్ అని ఒక 2 పాయింట్స్ ఇచ్చి పర్టికులర్ గా ఈ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ డిస్టెన్స్ ఫార్ములా. దీని తర్వాత మనకి సెక్షన్ ఫార్ములా అని ఉంది. మీకు అందరికీ తెలిసిందే సెక్షన్ ఫార్ములాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ట్రైసెక్షన్ పాయింట్స్, త్రిదాకరణ బిందువులు అని పిలుస్తాం ఈ పర్టికులర్ ప్రాబ్లం. అలాగే ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ డివైడ్స్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్, 4 సమభాగాలుగా విభజించే బిందువుల యొక్క నిరూపకాలు కనుక్కోండి సెక్షన్ ఫార్ములా మీద. అలాగే ఇంకొక ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y అని ఒక 4 పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ కూడా వర్టిసెస్ ఆఫ్ ఎ పారలోగ్రామ్, ఒక సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలు అయితే x అండ్ y విలువలు కనుక్కోండి అన్నారు. ఈ పర్టికులర్ ప్రాబ్లం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా అప్లై చేసి మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. బేస్డ్ ఆన్ సెక్షన్ ఫార్ములా ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఒక ఫార్ములా ఉంది. దాని మీద కూడా
ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అని కానీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ అని కానీ 2 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 0 అని తీసుకొని మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కే వాల్యూ కనుక్కుంటాం. సో కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ లేదా ప్రాబ్లమ్స్, వీటిని చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక ఎక్సర్సైజ్ లో స్లోప్ అనే చిన్న ఫార్ములా మీద మనకి 4 to 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. అవి జస్ట్ 1 మార్క్ ఇంపార్టెంట్. సో అది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత అంటే కోఆర్డినేట్ జామెట్రీ తర్వాత మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ లో కేవలం పైథాగరస్ థీరం దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ మాత్రమే ఇంపార్టెంట్. అలాగే ఎక్సర్సైజ్ కంటే ముందు ఒక 2 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు 8 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే 8.4 ఎక్సర్సైజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి. బేస్డ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, లేదంటే బేస్డ్ ఆన్ ప్రూఫ్స్ కావచ్చు. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది పైథాగరస్ థీరం బేస్ చేసుకొని. పైథాగరస్ థీరం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మీరు చేయాల్సిన ప్రాబ్లమ్స్. దీని తర్వాత మనకి సర్కిల్స్, టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ద సర్కిల్స్ అని ఉంది. ఈ పర్టికులర్ చాప్టర్ లో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో కన్స్ట్రక్షన్స్ అని ఒక ప్రాబ్లం ఉంది. దాదాపు 3 ప్రాబ్లమ్స్. హౌ వి కన్స్ట్రక్ట్ టాంజెంట్స్ టు ది సర్కిల్. ఇచ్చిన వృత్తాలకి స్పర్శరేఖలు గీయడం గురించి జామితీయ నిర్మాణాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక 3 ప్రాబ్లమ్స్. ఆ 3 ప్రాబ్లమ్స్ కూడా మీరు డెఫినెట్ గా 8 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్. ఇవి కాకుండా క్యాలిక్యులేషన్ బేస్డ్ గా ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. అయితే ఇదే చాప్టర్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఏరియాస్ ఆఫ్ షేడెడ్ రీజియన్స్. వీటిని బేస్ చేసుకుని కూడా ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవి ఇక్కడ కనపడుతున్నవి, మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి అనదర్ ఇంపార్టెంట్ వన్ ట్రిగనామెట్రీ. చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ తెలియకుండా ఏ ఒక్క ప్రాబ్లం కూడా టచ్ చేయలేము. మనకి కంప్లీట్ గా 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ జస్ట్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ తెలిస్తే చాలు, మీరు నీట్ గా చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని బేస్డ్ ఆన్ ట్రిగనామెట్రిక్ రేషియోస్. వాటిలో ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. దీని తర్వాత సెకండ్ ఎక్సర్సైజ్ మనకి జస్ట్ ట్రిగనామెట్రీ డిఫరెంట్ యాంగిల్స్ కి సంబంధించిన టేబుల్లో ఉండే వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తూ చేయాల్సిన ప్రాబ్లమ్స్. పర్టికులర్ గా ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అని చెప్పలేదు కానీ ఈ ఎక్సర్సైజ్ లో. దీని తర్వాత థర్డ్ ఎక్సర్సైజ్ కాంప్లిమెంటరీ రేషియోస్ మీద, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి సంబంధించిన ట్రిగనామెట్రిక్ రేషియోస్ మీద ఎక్సర్సైజ్ ఇది. ఈ ఎక్సర్సైజ్ లో 3 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లమ్స్ ఇక్కడ చూపిస్తున్నాను, మీరు డెఫినెట్ గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే 8 మార్క్స్ కి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ అన్ని ట్రిగనామెట్రీ నుంచి మనకి 4th ఎక్సర్సైజ్ లో ఉన్నాయి. ఆ 4th ఎక్సర్సైజ్ లో మనకు ఉండే ప్రాబ్లమ్స్ లో పర్టికులర్ గా ఈ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 8 మార్క్స్ సెన్స్. సో మీరు ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ అనే ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ లో లేదా ఈ చాప్టర్ లో ఉండే ఏ ప్రాబ్లం అయినా మనకి ట్రిగనామెట్రీలో మీరు నేర్చుకున్న రేషియోస్ యాజ్ వెల్ యాజ్ టేబుల్ కి సంబంధించిన వాల్యూస్ తెలిస్తేనే ఇక్కడ ఉండే 2 ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ చేయగలరు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఎక్సర్సైజ్ లో దాదాపు మనకి అరౌండ్ 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్స్ తో కలుపుకుంటే. ఏ ప్రాబ్లం లో అయినా మీరు ఖచ్చితంగా డయాగ్రామ్ నీట్ గా వేయాలి. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ నుంచి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ కి రావడానికి ఛాన్స్ ఉంది. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో కొంచెం పెద్దగా ఉంటాయి డయాగ్రామ్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ. 2 టైమ్స్ క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది, 2 టైమ్స్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా మీరు 8 మార్క్స్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో మనకి 9 ప్రాబ్లమ్స్ ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాను. సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దీని తర్వాత మనకి స్టాటిస్టిక్స్ అలాగే ప్రాబబిలిటీ చాప్టర్స్ ఉన్నాయి. అవి టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పలానా ప్రాబ్లం ఇంపార్టెంట్ అని చెప్పడానికి లేదు. బట్ స్టాటిస్టిక్స్ లో ఓజీవ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్ మీద డ్రా చేస్తాం కాబట్టి. సో మై డియర్ చిల్డ్రన్, ఈ 2 days ఏదైతే మీకు టైం ఉందో ఈ ఆల్ ద 12 చాప్టర్స్ లో సెట్స్, ప్రాబబిలిటీ అలాగే స్టాటిస్టిక్స్ ఇవి పక్కకి పెట్టి మిగిలిన 9 చాప్టర్స్ లో టెక్స్ట్ బుక్ నుంచి ఏ ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలనే దానికి నా అనాలిసిస్ ఇది. ఇవి కనుక మీరు చేస్తే మీ ప్రాక్టీస్ క్లియర్గా ఉంటుంది. ఎగ్జామినేషన్స్ కంటే ముందు ఖచ్చితంగా మీరు
ఫార్ములాస్ మళ్ళీ ఇంకొకసారి రివర్స్ చేసుకుని వెళ్ళాలి. సో మై డియర్ చిల్డ్రన్, ఈ 2 days అసలు టైం వేస్ట్ చేయకుండా ఆల్ దీస్ 12 చాప్టర్స్ కి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 or 1.5 hour ఈచ్ చాప్టర్ కి టైం ప్లాన్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాబ్లమ్స్. యూ విల్ గెట్ గుడ్ ప్రాక్టీస్. అలాగే ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ ప్రాబ్లమ్స్ లో కవర్ అవుతాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కాకుండా వేరే ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు కాన్ఫిడెంట్ గా చేయగలరు. హోప్ దిస్ కంప్లీట్ అనాలిసిస్ ఈ 2 days మీ ప్రాక్టీస్ ని పర్ఫెక్ట్ చేస్తుందని నమ్ముతున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో అసలు ఎగ్జామ్లో మీరు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మిస్టేక్స్ కవర్ చేయొచ్చు అన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. సో విల్ మీట్ ఇన్ దాట్ వీడియో. అంతవరకు టేక్ కేర్, బాయ్. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.